అనకాపల్లి జిల్లాలో బుధవారం భారీ గంజాయి లభ్యమైనట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఒరిస్సా రాష్ట్రం నుండి ధారకొండ, చింతపల్లి, నర్సీపట్నం తాలూకాల మీదుగా కర్ణాటకకు గంజాయి తరలిపోతుందన్న సమాచారంతో సిఐ కుమారస్వామి నక్కపల్లి మండలం వెదులపాలెం జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టగా బొలెరో వాహనంలో 840 కేజీల గంజాయిని గుర్తించి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. గంజాయితో పాటు గంజాయిని రవాణా చేస్తున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుండి 3 సెల్ ఫోన్, 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 42 లక్షలుగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఎస్పీ సిబ్బందిని అభినందిస్తూ కూర్చోబెట్టి మిగతా వాళ్ళు ఉందండి వచ్చి మమ్మల్ని ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ నాకాపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డీపీఎస్ కేస్ పట్టుకోవడం జరిగింది. ఇది టోటల్ 840 kgs ఆఫ్ గాంజా, 20 గాంజాయి వైట్ బ్యాగ్స్లోనే దొరికింది. ప్రతి బ్యాగ్లో 42 kgs గాంజా మనకి దొరికింది. దానికి కాస్ట్ సుమారుగా 42 lakhs వరకు ఉంటుంది. దీంతో పాటు మనకి ఒకటి బొలెరో వెహికల్, ఇంకా 2 మోటార్ సైకిల్స్, 1 మోటార్ సైకిల్ అండ్ 1 స్కూటీ విచ్ వర్ యూజ్డ్ యాజ్ పైలట్స్, ఇంకా కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది మనకి ఎస్బీ ఇన్ఫర్మేషన్ అండ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ మీద లోకల్ పోలీస్ స్టేషన్, నాకాపల్లి పోలీస్ స్టేషన్ అన్ని రూట్స్ కవర్ చేసుకుని ఈ నేషనల్ హైవే 16 మీద వెదలపాలెం జంక్షన్ దగ్గర ఒక బొలెరో వెహికల్ అండ్ మిగతా అందరూ అక్యూజ్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ మనకి 4 అక్యూజ్ దొరికారు. ఇందులో 3 అక్యూజ్డ్ ఆర్ ఫ్రమ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్, రోల్గొండ మండల్ అండ్ గోల్కొండ మండల్. ఇంకా ఒక అక్యూజ్డ్ చింతపల్లి కొత్తపాలెం పంచాయతీ నుంచి ఉన్నారు. ఫర్దర్ ఇంటెరోగేషన్ మనం చేసుకుంటున్నాము. కానీ ప్రిలిమినరీ ఇంటెరోగేషన్ ప్రకారం మనకి ఏం తెలిసింది, ఇది జనబా ఏరియా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి వాళ్ళు గాంజాయి ప్రొక్యూర్ చేశారు. అండ్ ఇది డెస్టినేషన్ చిక్మంగళూరు, కర్ణాటక స్టేట్, అక్కడ వైపు వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. ఇందులో కొన్ని సిడిఆర్ అనాలిసిస్, ఫోన్ రికార్డ్స్, ఫోన్ అనాలిసిస్ అన్ని ఇప్పుడు మనం చేసుకుంటున్నాము. ఫర్దర్ లింకేజెస్ అండ్ ఫర్దర్ అక్యూజ్ని కూడా మనం ఖచ్చితంగా పట్టుకుంటాము. ఫర్ దిస్ గుడ్ వర్క్ ఐ అప్రిషియేట్ ద నాకాపల్లి పోలీస్ టీమ్, ఎస్పెషలీ ఎస్ఐ సనీబాబు, ఎస్ఐ రాజారావు అండ్ హిస్ టీమ్, అండ్ ఎస్హెచ్ఓ నాకాపల్లి కుమారస్వామి అండ్ ఎస్డిపిఓ నర్సీపట్నం శ్రీనివాస్ గారు. ఈ కేసు సంబంధించి రిలేటెడ్గానే మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ స్టార్టింగ్ నుంచి ఇది గాంజాయి మీద ఎక్కువగానే ఫోకస్ పెట్టేసి జీరో గాంజాయి టాలరెన్స్ పాలసీతో మూవ్ అవుతున్నాము. రీసెంట్గానే డ్రగ్స్ వద్దు బ్రో ప్రోగ్రామ్స్ అండ్ సంకల్పం ప్రోగ్రామ్స్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇందులో అన్ని స్కూల్స్, కాలేజెస్, విలేజెస్ మనం కవర్ చేసుకుంటున్నాము ఫర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అగేన్స్ట్ గాంజాయి. ఇంకా స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇది లీగల్ ఫామ్ అయిన తర్వాత ఒక టోల్ ఫ్రీ నంబర్ 1972 కూడా ఇవ్వడం జరిగింది. ఎటువంటి గాంజాయి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే కన్జంప్షన్ రిలేటెడ్, ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ మీడియాతో నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది బాగా పబ్లిసైజ్ చేసి పబ్లిక్కి అవేర్నెస్ కల్పించండి, సో దట్ దే కెన్ ఇన్ఫార్మ్ టు ద police and help police in making Andhra Pradesh ganja free.